వర్స్ట్గా ఉంది. ఇప్పుడు రంజిత్ రెడ్డి పేరు ఎత్తిండి కాబట్టి ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ 27 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని వేలం వేసినా కూడా దాదాపు 3,000 కోట్లు వస్తాయి. ఇక్కడ 3,000 కోట్లతో ఇక్కడ రోడ్డన్నా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ప్రయత్నమైనా చేయండి. ఇప్పుడు పైసలు లేవనే ఆలోచన కూడా ఇది లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ మేము మంజూరు చేసినా అయిపోయిందని అంటున్నారు, కానీ ఇది కేసు వేసినారు ఎవరో. మరి ఆ కేసు ఎంతసేపు అండి? దామగుండంలో దాదాపు 1,02 లక్షల చెట్లను కొట్టేసినారు కొన్నింటిని ఆల్రెడీ. దానికి ఎక్కడా కూడా ఏ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరు అడ్డం రాలే కదా. మరి ఇది ఎందుకు అడ్డం వస్తుందంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ కేంద్రం అవసరం ఉంటే మీరు చేయాల్సిన పని కూడా మీరు చేయాలి. RRR రోడ్డు ఇప్పుడు ఇది అవసరమే లేదు కానీ ఆ RRR రోడ్ల కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ జరిపి మేఘాల మీద దాని నిర్మాణం జరుగుతున్నది. మరి అది ఎట్లా జరుగుతున్నది అంత ఫాస్ట్గా? హ్యామ్ రోడ్లు అంటున్నారు, రకరకాల పేర్లతోని టెండర్లు పిలుస్తున్నారు. మరి ఈ రోడ్డుకి ఏమైంది? సో వీళ్ళకి ఏదైతే దాని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఫాస్ట్గా త్వరితగతిన పూర్తి చేస్తారు. దాంట్లో కాంట్రాక్టర్లు, టెండర్లు వాళ్ళకి అందరికి అనుకూలంగా వస్తుంది, ఫాస్ట్గా అవుతుంది పని. సో ఈ ప్రమాదం జరగడానికి కూడా ఇక్కడున్న లోకల్ లీడర్సే. ఈ ప్రాంతాన్ని, ఈ వికారాబాద్, చేవెళ్ళ ఈ ప్రాంతాలని 30-40 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న వాళ్ళే ఈ 24 మంది ప్రాణాలు తీయడానికి బాధ్యులు. సో ఇది ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం చాలా దారుణం, అత్యంత భయంకరమైన విషాదం. పోయిన వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వస్తారు, తిరిగి ఇంటికి వస్తారని అనుకునే వాళ్ళకి మార్గ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చాలామంది పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. సో చాలా దారుణం. ఇప్పటికైనా పొలిటికల్ సిస్టమ్ ఆలోచన చేయాలి. పార్టీలు కాదు, ఇక్కడ రాజకీయం కాదు. తక్షణమే ఈ రోడ్ వేసి ఈ ప్రజల ప్రాణాలు మరిన్ని పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు. రైట్ అన్న.